నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలులో విమానాశ్రయ నిర్మాణంపై అధికారులతో సమీక్ష. భూసేకరణపై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ చర్చ. పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచుల ఖాతాల్లో నిధులు హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వంటలను పరిశీలించిన గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి. వంట చేసే విధానం బాగుందంటూ ప్రశంస. నెల్లూరు జిల్లా జోషులవారి కండ్రికలో దారుణం. పసికందును రోడ్డు పక్కన పాడేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో విమానాశ్రయ నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో కొత్తగా 7 ప్రాంతాల్లో విమానాశ్రయాలు నిర్మించాలని సీఎం నారా చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఒంగోలులో ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణపై అధికారులతో చర్చించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసేదాని కొరకు అప్పటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన తర్వాత ఈ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అనేది కూడా అప్పటి కలెక్టర్ గారితో కూడా వారు వివరించి చెప్పి కొంత ల్యాండ్ ఎయిర్పోర్ట్ కూడా మనం ఇయర్మార్క్ చేయాలి. చేస్తే కేంద్ర ప్రభుత్వం వారంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా వాళ్ళు ఫండ్స్ అరేంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అవసరమైన నిధులు కూడా ఒక పర్సంటేజ్లో కూడా తీసుకొచ్చి ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దామని ఆలోచనతో అన్నీ కూడా చేయటం జరిగింది. మనం ఇప్పుడు కొత్తపట్నం మండలంలో ఆలూరు, అల్లూరు గ్రామాల్లో, మోటమూల గ్రామాల్లో కూడా ల్యాండ్ అనేది ఎయిర్పోర్ట్ కొరకు దాదాపు 723 ఎకరాలు అనేది కూడా ఇయర్మార్క్ చేసి అవన్నీ కూడా ఒక సపరేట్గా కంపెనీతో కూడా అంటే డెవలప్ చేసేదాని కొరకు అనేది అప్పుడు సీఎం గారు ఆలోచనతో కూడా రావటం, అడ్వర్టైజ్ చేయడం కూడా జరిగింది. అది ఈ మధ్యనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎంపీల సదస్సు కూడా ఉన్నప్పుడు ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు ఇంజవరపు రామ్మోహన్ నాయుడు గారు, వారికి కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్ అనేది ప్రతి జిల్లాలో అంటే 13 జిల్లాలకు సంబంధించి ఉన్నప్పుడు మన పాత ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు వచ్చేటట్టుగా కూడా ఆలోచించమని వారికి కూడా చెప్పినారు. ఈ అల్లూరు ప్రాంతంలోనూ ఆలూరు ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా అక్కడ పర్యవేక్షించిన తర్వాత చాలా మంచి అనువైన ప్రదేశం, అది చాలా చక్కగా ఉన్నది. అది వారికే మన జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం. అధికారికంగా దాన్ని ఏ విధంగా మళ్ళా రెస్యూమ్ చేసి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో మేము అందరూ ఎమ్మెల్యేలు కూడా మన జనార్దన్ గారి నాయకత్వంలో మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి ముఖ్యమంత్రి గారు కూడా దగ్గరికి వెళ్ళి ఈ భూమిని తిరిగి మరలా కూడా మనం తీసుకొని ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ వరకు మనం ఒకటి దాన్ని సపరేట్గా ఒక కంపెనీ అనేది కూడా అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా దానిని ప్రారంభం చేయటం అనేది కూడా మనకు తెలిసిన విషయం. అది మొన్న చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ మన రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళంతా కూడా ఢిల్లీలో మాట్లాడుతూ ఒక 7 ప్లేసెస్లో ఎయిర్పోర్ట్ పెడితే మన ఆంధ్ర డెవలప్ అవుద్దని చెప్పేసి ఒక ఉద్దేశంతో మన 7 ప్లేసెస్లో అనౌన్స్ చేశారు. ఒకటి ఒంగోలు, కుప్పము, తాడేపల్లిగూడెం, తుని, దగదర్తి, నాగార్జున సాగర్, అన్నవరం ఈ 7 ప్లేసెస్లో పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ని మన సెంట్రల్ మినిస్టర్ కూడా చెప్పడం కూడా జరిగింది. మన జిల్లాకి ఇప్పుడు ఈ బైఫర్కేట్ అయిన తర్వాత మన దగ్గర చూసుకుంటే 2835 ఎకరాలు మనకి దగ్గరలో ల్యాండ్ ఈరోజు ఉండటం కూడా చూశారు. అది కూడా జేసీ గారు పర్సనల్గా వెళ్ళి ఆయన కూడా ఐడెంటిఫై చేసి అదంతా కూడా ఈరోజు ఉంది, ల్యాండ్ అట్లానే ఉందనేది కూడా మనం ఒకసారి ఐడెంటిఫై చేశాం. ఈరోజు ఎయిర్పోర్ట్కి కావాల్సింది మనకి 732 ఎకరాలు అయితే 630 ఎకరాలు ఈ వాన్పిక్లోనే అప్పుడే వాన్పికి భూములు ఎక్వైర్ చేసేటప్పుడే దీనికి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒకసారి దాన్ని చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మన ఎంపీ గారు చెప్తా ఉన్నారు. ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా కొత్తవి కూడా మన దగ్గరికి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒంగోలు కూడా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఎయిర్పోర్ట్ని మళ్ళీ మనకు అయ్యేటట్టుగా ఈ టర్మ్లోనే, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మనకు అయ్యింది ఇప్పుడు 70 రోజులే కాబట్టి ఈ టర్మ్లోనే పూర్తి చేసి ఎయిర్పోర్టు
కంప్లీట్ చేసే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తాం. ఎంపీ గారు దాని మీద ఢిల్లీలో కూడా ఏది ఉన్నా కూడా అక్కడ మినిస్టర్తో మాట్లాడతా దాన్ని కూడా చూస్తారు. ఖచ్చితంగా అందరం కూడా కలిసి ఒంగోలులో ఎయిర్పోర్ట్ రావడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా అనంతపురం నగరంలోని పీటీసీ మైదానంలో జూనియర్ డాక్టర్లు స్కిట్ ప్రదర్శించారు. మైదానానికి వచ్చే ప్లేయర్స్ వాకర్స్ కోసం ఏపీ జోడా ఏటీపీ జోడాల ఆధ్వర్యంలో ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వైద్యురాలకి సంభవించిన దుర్ఘటనను కళ్ళకు కట్టినట్టు స్కిట్ ప్రదర్శించారు. ఈ స్కిట్ చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు బాధతో చెమ్మగిల్లాయి. పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం 908 కోట్లు జమ చేయడంపై పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కు ఛాంబర్ తరపున అభినందనలు తెలియజేశారు. జలజీవన్ కింద ఇంటింటికి కుళాయి పథకం కింద మరో 500 కోట్లను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేశారని అన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీ సభ్యుల గౌరవ వేతనం పెంచాలని నిర్ణయించడం పట్ల హర్షణీయమన్నారు. స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా మా పంచాయతీలకి మంచి రోజులు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 13,000 గ్రామ పంచాయతీలకి అలాగే సుమారు 150 మున్సిపాలిటీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నిన్న 1,500 కోట్లు విడుదల చేయటం జరిగింది. ఆ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారికి సన్నిధిలో చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామివారు ఆయురారోగ్యాలని ప్రసాదించాలని చెప్పి పంచాయతీలకి మంచి రోజులు వచ్చాయని, ఆ పాత స్వర్ణయుగం మరలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. ఎందుకంటే వచ్చే జనవరి నెల నుంచి మరలా జన్మభూమి 2 ప్రారంభిస్తున్నారు కాబట్టి ఆ జన్మభూమి సందర్భంగా గ్రామాలకి పూర్వవైభవం వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలు మరలా వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు పొంది వాళ్ళు ఆనందపడతారని చెప్పి ఆ గ్రామీణ ప్రజానికానికి అందరికీ కూడా ఆశీర్వచనాలు అందించాలని చెప్పి ఆ స్వామివారిని. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా రాహుల్ మీనా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్లో జేసీగా బాధ్యతలు స్వీకరించారు. రాహుల్ మీనా ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ బదిలీపై కాకినాడ జిల్లాకు వచ్చారు. 2021 బ్యాచ్కి చెందిన మీనాది రాజస్థాన్. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తాను తొలుత 2021లో కడప ట్రైనీ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టానని చెప్పారు. జిల్లాలో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఇంతవరకు బాధ్యత నిర్వహించిన చోట పరిస్థితులు వేరని, ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేసుకుంటారని మీనా చెప్పారు. అనంతరం జేసీకి కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. Rahul Meena. I'm 2021 batch IAS officer. Recently, I have been doing as a sub collectorship in Markapuram, and I have been transferred to Kakinada as a joint collector. Today, on 23rd August, I have joined here. Kakinada is a completely different as per its geographic conditions. This Rayalaseema completely different ga unnai, so it will be a good learning experience for me also. And I have with the cooperation with the collector and other collectorate staff also, we will be sure that we will be looking forward to do some good work in the Kakinada district. Thank you. నెల్లూరు ఆత్మకూరు ఏఎస్పేట మండలంలోని రాజవోలు శివారులో బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న కరేటి పెంచరం మెడలోని చైన్ను లాక్కెళ్లిన కేసులో 2 అరెస్ట్ చేశామని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. పట్నంలోని తన కార్యాలయంలో సంఘం సీఏ వేమారెడ్డి, ఏఎస్పేట ఎస్ఐ ప్రసాద్ రెడ్డితో కలిసి వివరాలను ఆయన వెల్లడించారు. పొట్టేపాళానికి చెందిన బద్దేపూడి నాగేంద్ర, బోగోలు మండలం ఇబ్రహీంపేటకు చెందిన మొగలిగుండ్ల రాజశేఖర్ చెడు వ్యసనాలకు బానిసలై జల్సాలకు అలవాటు పడి అప్పులు పాలయ్యారని తెలిపారు. అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో సులువుగా డబ్బులు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. సుమారు 4 గంటల సమయంలో, సాయంత్రము 4 గంటల సమయంలో ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామంలో కడితే పెంచలమ్మ అనే మహిళ ఒక బంకు పెట్టుకొని ఉంటే అదే సమయంలో 2 వ్యక్తులు పల్సర్ వెహికల్లో వచ్చి సిగరెట్ కావాలని అడిగి ఆమె మెడలో ఉన్న 2 చిన్న చైన్లు స్నాచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ మా ఎస్ఐ గారు, మా సిఐ వేమారెడ్డి గారు ఇద్దరు కూడా దర్యాప్తు ముమ్మరం చేసి ఈ దినం 9 గంటల సమయంలో ఉదయం మోటార్ సైకిల్ దొంగతనం చేసిన 2 వ్యక్తులు మోటార్ సైకిల్ వస్తుంటే వాళ్ళని పట్టుకొని విచారించి వాళ్ళ దగ్గర దొంగతనం చేసిన సొమ్ములు రికవరీ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు బద్దపూడి నాగేంద్ర,
ఇంకొక వ్యక్తి మొగిలికుండ్ల రాజశేఖర్, ఇద్దరు అంటే పల్సర్ వెహికల్ వచ్చిన ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి దొంగతనమైన సొమ్మును రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా మా సిఐ గారు వేమారెడ్డి, ఎస్ఐ ఇద్దరు కూడా 48 గంటల్లో ఈ కేసును ఛేదన చేయడం జరిగింది. వీళ్ళని పట్టుకోవడంలో టెక్నాలజీ కూడా వాడడం జరిగింది. దీంట్లో కష్టపడిన వారందరికీ కూడా సూటబుల్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి నేరాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం మా సబ్ డివిజన్లో జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.